హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరి స్టడీ ఐక్యూ జీకే తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మనం పాలిటిక్స్ సంబంధించినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ ని మనం ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం. సో ఈ వీడియో అనేది మనకి పార్ట్ 1. సో పార్ట్ 1 మనకి పాలిటిక్స్ సంబంధించినటువంటి బిట్స్ లో పార్ట్ 1 వీడియో. సో ఈ బిట్స్ అన్ని చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ అన్ని ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ లో నుండి కలెక్ట్ చేసి ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో ఖచ్చితంగా ఈ వీడియోని కంప్లీట్ గా చూడండి. అలాగే పాసిబిలిటీ ఉంటే వీడియో చూస్తున్నప్పుడు మీ నోట్బుక్ లో రాసుకోండి. సో దానివల్ల ఏంటంటే వీడియోస్ మళ్ళీ చూడాల్సిన అవసరం ఉండదు. సో దానికంటే ముందుగా ఒకవేళ ఈ వీడియోని ఫస్ట్ టైం ఈ ఛానల్ ని విజిట్ చేసి ఉంటే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీలాగే మీ ఫ్రెండ్స్ కూడా ఎవరైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతే కనుక ఖచ్చితంగా లింక్ ని షేర్ చేయండి. ఎస్, నా ఇక్కడ ఉన్నటువంటి బిట్స్ అనేది మనకి ఎస్ఎస్సి సిజిఎల్ కానీ, యూపీఎస్సి సివిల్ సర్వీసెస్ కానీ, ఎన్డీఏ, సిడిఎస్, రైల్వేస్ కానీ, లేదంటే స్టేట్ గవర్నమెంట్ జాబ్ సంబంధించినటువంటి ప్రతి ఒక్క ఎగ్జామ్ లో మనకు ఈ బిట్స్ అనేది పాలిటిక్స్ సంబంధించినటువంటి బిట్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్ కి చూస్తే కనుక, హౌ మెనీ ప్రెసిడెంట్స్ ఆఫ్ ఇండియా సో ఫార్ వేర్ ఎలెక్టెడ్ అన్అపోజ్డ్? అంటే ప్రెసిడెంట్ గా చేసినటువంటి, ఇండియాకి ప్రెసిడెంట్ గా చేసినటువంటి వ్యక్తులలో ఏ అపోజిషన్ లేకుండా ప్రెసిడెంట్ గా ఎన్నుకోబడిన వారు టోటల్ గా ఎంతమంది ఉన్నారు అంటే టోటల్ గా 2 members. నెక్స్ట్, టౌన్ ప్లానింగ్ కమ్స్ అండర్ విచ్ పార్ట్స్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా? సో టౌన్ ప్లానింగ్ అనేది మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో ఏ పార్ట్ కిందకి వస్తుంది అంటే పార్ట్ 9A. క్లియర్? సో పార్ట్ 9A కిందికి టౌన్ ప్లానింగ్ అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్, రిక్స్ డాగ్ అనేది ఏ కంట్రీ యొక్క పార్లమెంట్ పేరు? సో ఇక్కడ చూసుకున్నట్లయితే స్వీడన్ కంట్రీ యొక్క పార్లమెంట్ పేరు వచ్చేసి రిక్స్ డాగ్. నెక్స్ట్, ద చైర్మన్ ఆఫ్ ద కమిటీ ఆన్ పబ్లిక్ అకౌంట్స్ ఈజ్ నామినేటెడ్ బై హూమ్? సో ఇక్కడ మనకి లోక్సభ స్పీకర్ చేతుల మీదుగా ఇక్కడ మనకి ఏంటి అని అంటే పబ్లిక్ అకౌంట్స్ యొక్క చైర్మన్ అనేది ఎంచుకోబడడం జరుగుతుంది. నెక్స్ట్, హూ ఇస్ ద చీఫ్ ఎగ్జిక్యూటివ్ హెడ్ ఆఫ్ ద స్టేట్? సో మన ఇండియాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క స్టేట్ కి ఒక గవర్నర్ ఉండడం జరుగుతుంది. సో ఈ స్టేట్ కి సంబంధించి ఎవరు చీఫ్ ఎగ్జిక్యూటివ్ హెడ్ అని అంటే ఖచ్చితంగా అది గవర్నర్ అయ్యే ఉంటాడు. నెక్స్ట్, విచ్ కాన్స్టిట్యూషన్ ఈజ్ సిమిలర్ టు ఇండియన్ కాన్స్టిట్యూషన్ బికాస్ ఆఫ్ ఎ స్ట్రాంగ్ సెంటర్? సో స్ట్రాంగ్ సెంటర్ విషయం కంపేర్ చేసుకుంటే మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ తోటి ఇంకా వేరే ఏ కాన్స్టిట్యూషన్ ఈక్వల్ గా ఉంది అని అంటే కెనడా. సో కెనడా యొక్క కాన్స్టిట్యూషన్ అనేది ఇండియా యొక్క కాన్స్టిట్యూషన్ కి ఈక్వల్ గా ఉంది ఈ విషయంలో. నెక్స్ట్, ద పార్లమెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ కన్సిస్టెడ్ ఆఫ్? సో ఇక్కడ పార్లమెంట్ ఆఫ్ ఇండియా అనేది ఎన్ని వేటితో మనకి రూపొందబడుతుంది అని అంటే ఇక్కడ చూడండి, లోక్సభ ఒకటి, నెక్స్ట్ రాజ్యసభ ఒకటి, నెక్స్ట్ ప్రెసిడెంట్. అంటే ఇక్కడ పార్లమెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ కన్సిస్టెడ్ ఆఫ్ వాట్? లోక్సభ, రాజ్యసభ అండ్ ప్రెసిడెంట్. నెక్స్ట్, హూ వాజ్ ద ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఆఫ్ ఇండియా? సో ఇక్కడ చూసుకున్నట్లయితే కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఆఫ్ ఇండియాకి సో ఫస్ట్ ప్రెసిడెంట్ ఎవరు అంటే మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే సచ్చిదానంద సిన్హా. నెక్స్ట్, ఫర్ వాట్ పర్పస్ రాజమన్నార్ కమిటీ వాస్ కాన్స్టిట్యూటెడ్? సో ఇక్కడ చూసుకున్నట్లయితే దేని కోసం ఇక్కడ రాజమన్నార్ కమిటీ అనేది రూపొందడం జరిగింది అంటే ఇక్కడ సెంటర్ స్టేట్ ఫిస్కల్ రిలేషన్స్ కొరకు ఇక్కడ మనకి రాజమన్నార్ కమిటీ అనేది రూపొందించడం జరిగింది. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ప్రొవైడెడ్ ఫర్ రిజర్వేషన్ ఆఫ్ సీట్స్ ఫర్ షెడ్యూల్డ్ ట్రిబ్స్ ఆఫ్ నాగాలాండ్, మేఘాలయ, మిజోరాం అండ్ అరుణాచల్ ప్రదేశ్ స్టేట్ అసెంబ్లీస్? ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి టోటల్ గా 4 స్టేట్ల గురించి ఇక్కడ వాళ్ళు మాట్లాడుతున్నారు. సో ఇక్కడ ఒకటి ఫస్ట్ వచ్చేసి నాగాలాండ్, నెక్స్ట్ మేఘాలయ, నెక్స్ట్ మిజోరాం అండ్ నెక్స్ట్ అరుణాచల్ ప్రదేశ్. సో ఈ 4 రాష్ట్రాలలో ఉన్నటువంటి స్టేట్ అసెంబ్లీస్ కి సంబంధించినటువంటి సీట్స్ ఏవైతే సీట్స్ ఉన్నాయో, సో ఈ రిజర్వేషన్ ఆఫ్ సీట్స్ కి సంబంధించి షెడ్యూల్డ్ ట్రిబ్స్ కి ఎన్నో రాజ్యాంగంలో ఎన్నో యాక్ట్ లో వీటి గురించి చర్చించడం జరుగుతుందని అంటే ఇక్కడ మనకి 57వ అమెండ్మెంట్ యాక్ట్ లో ఈ 4 స్టేట్లకు సంబంధించినటువంటి ఇక్కడ
ట్రిబ్యునల్ సీట్స్ కోసం రిజర్వేషన్ ఆఫ్ ట్రిబ్యునల్ సీట్స్ గురించి చర్చించడం జరుగుతుంది. నెక్స్ట్ విచ్ ప్రెసిడెంట్స్ ఆఫ్ ఇండియా హ్యాడ్ షార్టెస్ట్ టెన్యూర్, అంటే ఇక్కడ మనకు యాక్చువల్ గా ప్రెసిడెంట్స్ మనకు ప్రీవియస్ గా చేసినటువంటి వారు ఎవరైతే ఉన్నారో సో వారి చేసిన అందరిలో చాలా తక్కువ టైం వరకు చేసినటువంటి అంటే చాలా తక్కువ కాలం ప్రెసిడెంట్ గా చేసినటువంటి వ్యక్తి ఎవరంటే జాకీర్ హుస్సేన్. ఎందుకంటే తను ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడే ఆఫీస్ లోనే చనిపోవడం జరిగింది. నెక్స్ట్ బై విచ్ అమెండ్మెంట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ 223A అండ్ ఆర్టికల్ 223B ఇన్ ఎ న్యూ పార్ట్ 16th A వాజ్ ఇన్సర్టెడ్. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి కాన్స్టిట్యూషన్ లో 16th A పార్ట్ లో ఇక్కడ మనకి ఆర్టికల్ 323A ఆర్టికల్ 323B ఇన్సర్ట్ చేయడం జరిగింది. సో దానికి సంబంధించి ఏ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా ఇవి అందులో పంపడం జరిగింది అంటే ఇన్సర్ట్ చేయడం జరిగింది అని అంటే ఇక్కడ కాన్స్టిట్యూషన్ 42nd అమెండ్మెంట్ యాక్ట్. ఓకే, సో 42nd అమెండ్మెంట్ యాక్ట్ వల్ల. నెక్స్ట్ ద అప్పర్ హౌస్ ఆఫ్ ఈజిప్ట్ పార్లమెంట్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్. సో ఈజిప్ట్ పార్లమెంట్ లో అప్పర్ హౌస్ కి ఇంకొక పేరు ఉండడం జరుగుతుంది, అదేంటంటే షూరా కౌన్సిల్. The 6th schedule of the Indian Constitution deals with the administration and control of scheduled areas and scheduled tribes in the 4 states of. ఇక్కడ చూసుకున్నట్లయితే 6th schedule of the Indian Constitution deals with అంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో 6th schedule ఏదైతే ఉందో సో అది వేటి గురించి చర్చిస్తుంది అంటే ఇక్కడ ఫస్ట్ చూసుకున్నట్లయితే అడ్మినిస్ట్రేషన్ అండ్ కంట్రోల్ ఆఫ్ షెడ్యూల్డ్ ఏరియాస్ అండ్ షెడ్యూల్డ్ ట్రిప్స్ గురించి. సో ఇక్కడ మనకి కంప్లీట్ గా చూసుకున్నట్లయితే 4 రాష్ట్రాలు ఇచ్చారు, అస్సాం, మేఘాలయ, త్రిపుర అండ్ మిజోరాం. సో ఈ 4 రాష్ట్రాలకు సంబంధించి 6th షెడ్యూల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది డీల్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ హూ ఈజ్ అపాయింటెడ్ యాజ్ ద రిటర్నింగ్ ఆఫీసర్ ఇన్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్. సో ఇక్కడ ప్రెసిడెంట్ ఎలక్షన్స్ లో రిటర్నింగ్ ఆఫీసర్ గా ఎవరిని అపాయింట్ చేశారు అంటే లోక్ సభ సెక్రటరీ జనరల్. క్లియర్. సో ఎవరు ఇక్కడ రిటర్నింగ్ ఆఫీసర్ ని అపాయింట్ చేయడం జరిగిందంటే లోక్ సభ సెక్రటరీ జనరల్. నెక్స్ట్ ఆన్ విచ్ డేట్ వాజ్ ద రిజల్యూషన్ ఫర్ గివింగ్ ఎఫెక్ట్ టు కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అడాప్టెడ్. ఇక్కడ చూడండి ఏ తేదీ రోజు మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ కి అడాప్ట్ చేశారు అంటే 22nd January 1947. యాక్చువల్గా ఈ డేట్ కంటే ముందే రెడీ అయిపోయింది, కాకపోతే ఏంటంటే ఈ డేట్ రోజు మనకి ఏంటంటే కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అనేది అడాప్ట్ చేయడం జరిగింది. విచ్ ఈస్ కరెక్ట్ విత్ రెస్పెక్ట్ టు ద ఎలక్టోరల్ కాలేజ్ ఆఫ్ వైస్ ప్రెసిడెంట్. ఇక్కడ చూసుకున్నట్లయితే ఎలక్టోరల్ కాలేజ్ ఆఫ్ వైస్ ప్రెసిడెంట్ గురించి ఇక్కడ ఏది కరెక్ట్ అంటే ఎస్ ఇక్కడ ఇచ్చినటువంటి 2 పాయింట్లు కరెక్టే. సో ఫస్ట్ పాయింట్ ఇట్ కన్సిస్టింగ్ ఆఫ్ బోత్ ఎలక్టెడ్ అండ్ నామినేటెడ్ మెంబర్స్ ఆఫ్ ద పార్లమెంట్, ఇది కరెక్టే. నెక్స్ట్ ఇట్ డస్ నాట్ ఇంక్లూడ్ ద మెంబర్స్ ఆఫ్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్. సో ఈ 2 మనకి చాలా చాలా ఇంపార్టెంట్. దేంట్లో అంటే ఎలక్టోరల్ కాలేజ్ ఆఫ్ వైస్ ప్రెసిడెంట్ విషయంలో. వాట్ ఈస్ ద మినిమం ఏజ్ రిక్వైర్డ్ టు బి ఎ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. సో ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అంటే ఇండియాకి ప్రైమ్ మినిస్టర్ కావాలని అంటే సో మినిమం ఎంత ఏజ్ ఉండాలంటే 25 సంవత్సరాలు ఖచ్చితంగా ఉండాలి. హూ డిసైడ్స్ వాట్ కాన్స్టిట్యూట్స్ ద ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్. సో ఇక్కడ చూడండి ఇక్కడ మనకి కాన్స్టిట్యూట్ ద ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అనేది ఎవరు డిసైడ్ చేస్తారంటే పార్లమెంట్. నెక్స్ట్ విచ్ స్టేట్ హ్యాస్ ద లార్జెస్ట్ నెంబర్ ఆఫ్ మెంబర్స్ ఇన్ లోక్ సభ. అంటే లోక్ సభలో ఎక్కువ మెంబర్లు ఉన్నటువంటి లార్జెస్ట్ లోక్ సభ ఎక్కడ అంటే ఉత్తరప్రదేశ్. సో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మనకి లోక్ సభలో ఎక్కువ మెంబర్స్ ఉంటారన్నమాట. నెక్స్ట్ విచ్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ప్రొవైడెడ్ దట్ ద ఎలక్షన్ ఆఫ్ ప్రెసిడెంట్ ఆర్ వైస్ ప్రెసిడెంట్ cannot be challenged on the ground of any vacancy in the appropriate electoral college. సో ఇక్కడ మనకి 11th అమెండ్మెంట్ యాక్ట్ 1961 ప్రకారం ఇక్కడ మనకి ఏమవుతుందని అంటే సో ఎలక్షన్ ఆఫ్ ప్రెసిడెంట్ ఆర్ వైస్ ప్రెసిడెంట్ కెనాట్ బి ఛాలెంజ్డ్ ఆన్ ద గ్రౌండ్ ఆఫ్ ఎనీ వేకెన్సీ ఇన్ ద అప్రోప్రియేట్ ఎలక్టరల్ కాలేజ్. నెక్స్ట్ ద 22nd అమెండ్మెంట్ యాక్ట్. ఇక్కడ చూసుకున్నట్లయితే 22nd అమెండ్మెంట్ యాక్ట్ 1969 facilitated the creation of new autonomous state of Meghalaya from which state. ఇక్కడ చూడండి ఇక్కడ మనకి మేఘాలయ రాష్ట్రం ఏదైతే ఉందో ఈ మేఘాలయ రాష్ట్రం నుంచి మనకి 22nd అమెండ్మెంట్ యాక్ట్ 1969 దాని ప్రకారము మనకు ఏ స్టేట్ సపరేట్ అయిపోయింది అంటే ఇక్కడ అస్సాం స్టేట్. ఓకేనా, అస్సాం స్టేట్ అనేది మేఘాలయ నుంచి సపరేట్ అయిపోయింది ఇక్కడ 22nd అమెండ్మెంట్ యాక్ట్ 1969 ద్వారా.
నెక్స్ట్ హౌ మెనీ మెంబర్స్ ఆర్ దేర్ ఇన్ ద పబ్లిక్ అకౌంట్స్ కమిటీ. ఇక్కడ మనకి పబ్లిక్ అకౌంట్స్ కమిటీలో టోటల్ గా ఎంతమంది ఉంటారు అంటే 22 మంది ఉంటారు. నెక్స్ట్ క్వాలిఫికేషన్స్ నీడెడ్ టు బి అపాయింటెడ్ యాజ్ ఎ జడ్జ్ ఆఫ్ ద సుప్రీం కోర్టు. సో సుప్రీం కోర్టుకి మనం జడ్జ్ అవ్వాలి అని అంటే మన క్వాలిఫికేషన్స్ ఎలా ఉండాలి అంటే చూడండి, ఫస్ట్ ద పర్సన్ షుడ్ హ్యావ్ బీన్ ఏ జడ్జ్ ఆఫ్ హైకోర్ట్ ఫర్ 5 years, అంటే హైకోర్టులో 5 సంవత్సరాలు ఖచ్చితంగా చేసి ఉండాలి. నెక్స్ట్ ద పర్సన్ షుడ్ హ్యావ్ బీన్ ఏ అడ్వకేట్ ఆఫ్ హైకోర్ట్ కి సంబంధించి అడ్వకేట్ అయి ఉండాలి. నెక్స్ట్ ద పర్సన్ షుడ్ బి డిస్టింగ్విష్డ్ జ్యూరిస్ట్ ఇన్ ద ఒపీనియన్ ఆఫ్ ద ప్రెసిడెంట్. సో ఈ 3 పాయింట్లు మనకు ఉన్నట్లయితేనే సుప్రీం కోర్టుకి జడ్జ్ అయ్యే ఛాన్సెస్ అనేది ఉండడం జరిగింది. నెక్స్ట్ హూ డిసైడ్స్ ద సాలరీస్, అలవెన్సెస్ అండ్ ప్రివిలేజెస్ అండ్ లీవ్ అండ్ పెన్షన్ ఆఫ్ ద జడ్జెస్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్. సో సుప్రీం కోర్టు జడ్జెస్ కి అలోవెన్సెస్ కానీ, శాలరీస్ కానీ, నెక్స్ట్ లీవ్స్ కానీ, పెన్షన్స్ కానీ ఇవన్నీ ఎవరు డిసైడ్ చేస్తారంటే పార్లమెంట్ డిసైడ్ చేస్తుంది. నెక్స్ట్ హూ అపాయింట్ ద జడ్జెస్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్. సో సుప్రీం కోర్టుకి జడ్జిని ఎవరు అపాయింట్ చేస్తారు అని అంటే ఖచ్చితంగా ప్రెసిడెంటే చేస్తాడు. నెక్స్ట్ హూ ఈజ్ ఆథరైజ్డ్ టు ఇంక్రీజ్ ద నెంబర్ ఆఫ్ జడ్జెస్ ఇన్ ద సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా. సో ఇండియాలోని సుప్రీం కోర్టుకి సో ఎవరు నెంబర్ ఆఫ్ జడ్జెస్ ని ఇంక్రీజ్ చేసే ఛాన్స్ ఉంటది అంటే నెంబర్ ఆఫ్ జడ్జెస్ ని పెంచాలి అంటే ఎవరికి అథారిటీ ఉంటది అంటే పార్లమెంట్ కి అథారిటీ ఉంటది. సో పార్లమెంటు డిసిషన్ ప్రకారమే మనకు సుప్రీం కోర్టులో నెంబర్ ఆఫ్ మెంబర్స్ ని జడ్జెస్ ని పెంచొచ్చు. హూ ఈజ్ guarantor of the fundamental rights of the citizens and guardians of the Constitution of India అంటే సుప్రీం కోర్టు. వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ విచ్ స్టేట్ గవర్నమెంట్ ఛాలెంజ్డ్ ద కాన్స్టిట్యూషనల్ వ్యాలిడిటీ ఆఫ్ ద కోల్ బీరింగ్ ఏరియాస్ అంటే వెస్ట్ బెంగాల్. సో ఇక్కడ వెస్ట్ బెంగాల్ వారు యాక్ట్ 1957 ప్రకారము ఏం చేశారంటే ఛాలెంజ్డ్ ద కాన్స్టిట్యూషనల్ వ్యాలిడిటీ ఆఫ్ ద కోల్ బీరింగ్ ఏరియాస్. సో ఇక్కడ చూసుకున్నట్లయితే అక్విజిషన్ అండ్ డెవలప్మెంట్. Next, who is empowered to direct that an act of parliament does not apply to scheduled area in the state. So ఇక్కడ చూడండి ఎవరు ఎంపవర్ చేస్తున్నారు. who is empowered to direct that an act of parliament does not apply to scheduled area in the state అంటే గవర్నర్. నెక్స్ట్ when was the Indian Forest Service created. ఇక్కడ మనకి ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్ అనేది మనకు ఏ ఇయర్ లో దీన్ని స్టార్ట్ చేయడం జరుగుతుందంటే 1966 సంవత్సరంలో. నెక్స్ట్ విచ్ ఆర్టికల్ ఎంపవర్స్ ద పార్లమెంట్ టు మేక్ గ్రాంట్స్ టు ద స్టేట్స్ విచ్ ఆర్ ఇన్ నీడ్ ఆఫ్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అండ్ నాట్ టు ఎవ్రీ స్టేట్. సో యాక్ట్ ఆర్టికల్ 275 ప్రకారం ఈ ప్రాసెస్ అనేది మనకి జరుగుతుంది. విచ్ టైప్స్ ఆఫ్ ఎమర్జెన్సీ స్టిపులేటెడ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అంటే సో మన ఇండియాలో కాన్స్టిట్యూషన్ ప్రకారము ఇక్కడ ఇచ్చినటువంటి ఏ ఎమర్జెన్సీస్ అనేది మనకు స్టిపులేట్ చేయొచ్చు అంటే ఫస్ట్ చూడండి నేషనల్ ఎమర్జెన్సీ చేయొచ్చు, కాన్స్టిట్యూషనల్ ఎమర్జెన్సీ చేయొచ్చు, ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ చేయొచ్చు. అంటే ఇక్కడ ఇచ్చినటువంటి 3 ఎమర్జెన్సీస్ అనేది మన ఇండియా కాన్స్టిట్యూషన్ ప్రకారము ఇండియాలో ఇంప్లిమెంట్ చేయొచ్చు, డిపెండ్స్ ఆన్ సిచ్యుయేషన్. నెక్స్ట్ హూ ఆల్ ఆర్ ద పార్ట్స్ ఆఫ్ స్టేట్ ఎగ్జిక్యూటివ్స్. సో స్టేట్ ఎగ్జిక్యూటివ్స్ గా ఇక్కడ మనకి ఎవరెవరిని చూసుకోవచ్చు అంటే గవర్నర్ ని చూసుకోవచ్చు, స్టేట్ మినిస్టర్ ని చూసుకోవచ్చు, చీఫ్ మినిస్టర్ ని చూసుకోవచ్చు, అడ్వకేట్ జనరల్ ని చూసుకోవచ్చు. సో ఇక్కడ ఉన్నటువంటి 3 మెంబర్స్ ని మనం హూ ఆల్ ఆర్ ద పార్ట్ ఆఫ్ ద స్టేట్ ఎగ్జిక్యూటివ్ అంటే స్టేట్ కి సంబంధించి ఎగ్జిక్యూటివ్స్ గా ఈ 3 మెంబర్స్ మనం కన్సిడర్ చేయొచ్చు. క్లియర్. విచ్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్ అబౌట్ ద గవర్నర్ ఆఫ్ ద స్టేట్. సో ఇక్కడ చూడండి ఇచ్చినట్టు అంటే మన ప్రతి ఒక్క స్టేట్ కి ఒక గవర్నర్ ఉండడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ ఇచ్చినటువంటి పాయింట్ ఏంటంటే గవర్నర్ ఈజ్ ద చీఫ్ ఎగ్జిక్యూటివ్ హెడ్ ఆఫ్ ద స్టేట్. అంటే ప్రీవియస్ ఒక బిట్ మనం డిస్కస్ చేసాం. సో అదే బిట్ ఇక్కడ డిఫరెంట్ గా అడగడం జరిగింది అనమాట. ఓకేనా. సో ఖచ్చితంగా మనకు ఒక రాష్ట్రం ఇండియాలో ఉన్నటువంటి ఒక రాష్ట్రానికి చీఫ్ ఎగ్జిక్యూటివ్ హెడ్ గా ఎవరు ఉంటారు అంటే ఖచ్చితంగా గవర్నరే ఉంటాడు. ఓకేనా, ఖచ్చితంగా గవర్నరే ఉండడం జరుగుతుంది. వాట్ ఈస్ ద మాక్సిమం పీరియడ్ ఆఫ్ ఆపరేషన్ ఆఫ్ ఎ ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏంటంటే ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ మనం ఇంప్లిమెంట్ చేసినాం మన ఇండియాలో. సో ఈ ఫైనాన్షియల్ ఎమర్జెన్సీకి సంబంధించి సో లాస్ట్ అంటే మాక్సిమం పీరియడ్ అనేది ఎంత ఉండొచ్చు అంటే సో మనకి మెయిన్ గా చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు సిచ్యుయేషన్ క్లియర్ అయ్యేంత వరకు మనం ఫైనాన్షియల్ ఎమర్జెన్సీని మనం
అట్లే కంటిన్యూ చేయొచ్చు అనమాట. నెక్స్ట్, హూ కెన్ ట్రాన్స్ఫర్ ఏ గవర్నర్ అపాయింట్మెంట్ టు వన్ స్టేట్ టు అనదర్ స్టేట్. అంటే ఇక్కడ మనకి ఒక స్టేట్ కి గవర్నమెంట్ ఉన్నాడు, ఇంకొక స్టేట్ ఇంకొక స్టేట్ గవర్నర్ ఉన్నాడు, ఇంకొక స్టేట్ కి గవర్నర్ ఉన్నాడు. సో ఒక స్టేట్ నుండి ఇంకో స్టేట్ కి గవర్నర్ ని ట్రాన్స్ఫర్ చేయాలి అని అంటే ఇక్కడ ఎవరు ఆ రెస్పాన్సిబిలిటీ ఎవరు తీసుకుంటారు అంటే ఖచ్చితంగా ప్రెసిడెంటే తీసుకుంటాడు. నెక్స్ట్, హూ ఈజ్ ఆథరైజ్డ్ టు రిమూవ్ ఏ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫ్రమ్ ఆఫీస్. సో ఇక్కడ మనకి నార్మల్ గా మనకు ఆఫీస్ నుండి ఇక్కడ మనకి మినిస్టర్ అంటే స్టేట్ సంబంధించి స్టేట్ మినిస్టర్ ని ఒకవేళ తీసేయాలనుకుంటే ఎవరికి అథారిటీ ఎవరికి రైట్ ఉందంటే గవర్నర్ ఆన్ ద అడ్వైజ్ ఆఫ్ చీఫ్ మినిస్టర్. ఓకేనా. సో చీఫ్ మినిస్టర్ యొక్క అడ్వైజ్ ప్రకారం స్టేట్ గవర్నర్ మనకు ఆఫీస్ నుండి చీఫ్ మినిస్టర్ ని రిమూవ్ చేయడం అంటే తీసేయడం జరుగుతుంది. హూ అడ్మినిస్టర్స్ ఓత్ టు ఎవ్రీ మెంబర్ ఆఫ్ ఎయిదర్ హౌస్ ఆఫ్ స్టేట్ లెజిస్లేటివ్ అంటే ఖచ్చితంగా గవర్నరే. నెక్స్ట్, హూ ఎలెక్ట్స్ ద డిప్యూటీ స్పీకర్ ఇన్ ద లెజిస్లేటివ్ అసెంబ్లీ. సో ఖచ్చితంగా అసెంబ్లీ ఇట్ సెల్ఫ్ అంటే అసెంబ్లీ తనకు తానుగానే. నెక్స్ట్, విచ్ లీడ్స్ టు టర్మినేషన్ ఆఫ్ సెషన్ ఆఫ్ హౌస్. ఇక్కడ చూడండి మనకు నార్మల్ గా మనకి పార్లమెంట్ కానీ లేదంటే ఇలాంటి అంటే అసెంబ్లీ కానీ దీంట్లో సంబంధించినటువంటి మనకు మీటింగ్స్ అనేవి జరుగుతున్నప్పుడు అక్కడ మీటింగ్ ని కరెక్ట్ గా అంటే ఫర్ ఎగ్జాంపుల్ సంథింగ్ ఏదో డిస్టర్బెన్స్ వల్ల మన మీటింగ్ ని స్టాప్ చేయాలనుకుంటే ఇక్కడ మనకు టర్మినేట్ చేయాలి మొత్తం అంటే ఎవరి వల్ల అవుతుందంటే అది మనకి ప్రోరోగేషన్ వల్ల అవుతుంది అనమాట. సో ఈ ప్రోరోగేషన్ అనే సిస్టమ్ ద్వారా మనకి ఈజీగా మనం టర్మినేట్ చేయొచ్చు. విచ్ ఎక్సర్సైజ్ కాస్టింగ్ ఓట్ ఇన్ ద కేస్ ఆఫ్ అన్ ఈక్వాలిటీ ఆఫ్ ఓట్స్ ఇన్ ద స్టేట్ లెజిస్లేటివ్ అంటే ఖచ్చితంగా స్పీకర్. ఓకే. గ్రామ్ న్యాయాలయాస్ యాక్ట్ వాజ్ ఎనాక్టెడ్ ఇన్ విచ్ ఇయర్. సో ఇక్కడ మనకి 2008 సంవత్సరంలో గ్రామ్ న్యాయాలయాస్ అంటే సింపుల్ గా మన గ్రామాలలో మనకు అంటే న్యాయస్థానాలు అంటాం కదా. సో న్యాయస్థానం యాక్ట్ అనేది మనకు ఏ ఇయర్ లో మనకు ఇక్కడ ఇంప్లిమెంట్ చేయడం జరిగిందంటే 2008 సంవత్సరంలో మనకి ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. విచ్ ఆర్టికల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ కంటైన్ స్పెషల్ ప్రొవిజన్స్ విత్ రిగార్డ్ టు ద స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర అంటే 371 article. Okay, so which article of Indian Constitution contains special provisions with regard to the state of Maharashtra అంటే ఖచ్చితంగా అది 371వ ఆర్టికల్ ప్రకారమే. In which year was the దంత్వాలా కమిటీ రిపోర్ట్ ఆన్ బ్లాక్ లెవెల్ ప్లానింగ్ కాన్స్టిట్యూటెడ్ అంటే మనకు 1977. సో 1977 లో మనకు దంత్వాలా కమిటీ రిపోర్ట్ ఆన్ బ్లాక్ లెవెల్ ప్లానింగ్ కాన్స్టిట్యూటెడ్. నెక్స్ట్, విచ్ మినిస్ట్రీ డీల్ విత్ ద సబ్జెక్ట్ ఆఫ్ అర్బన్ లోకల్ గవర్నమెంట్ ఎట్ ద సెంటర్. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఏ మినిస్ట్రీ అనేది అర్బన్ లోకల్ గవర్నమెంట్ డీల్ చేస్తుందనంటే ఇక్కడ చూడండి, మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్, మినిస్ట్రీ ఆఫ్ హౌస్ అఫైర్స్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్. సో ఇక్కడ మనకి ఈ 3 మినిస్ట్రీస్ మనకి అర్బన్ లోకల్ గవర్నమెంట్ గురించి మనకు డీల్ చేయడం జరుగుతుంది. విచ్ బాడీస్ ఆర్ ఏ స్పెషల్ పర్పస్ ఏజెన్సీ. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి వాటర్ సప్లై అండ్ సేవరేజ్ బోర్డ్స్, ఎలక్ట్రిసిటీ సప్లై బోర్డ్స్ అండ్ టౌన్ ఇంప్రూవ్మెంట్ ట్రస్ట్. సో ఇక్కడ ఇచ్చినటువంటి ఈ 3 బాడీస్ అనేది మనకి స్పెషల్ పర్పస్ ఏజెన్సీగా యాక్ట్ అవ్వడం జరుగుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది మనకు సివిల్ సర్వీసెస్ లో కానీ స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ లో కానీ చాలా సార్లు ఇది అడిగిన క్వశ్చన్. విచ్ అలాట్స్ ఎలక్షన్ సింబల్స్ టు పొలిటికల్ పార్టీస్. సో పొలిటికల్ పార్టీస్ కి మన పార్టీ సింబల్స్ అనేది ఎవరు అలాట్ చేస్తారు అంటే మనకు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఎలక్షన్ కమిషన్ ఇండియా అనేది మనకి పొలిటికల్ కొత్తగా పార్టీలు కనుక పెడితే ఆ పార్టీలకి చిహ్నాలు అనేది మనకు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఇస్తారు. హూ అపాయింట్ ద చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ హూ అసిస్ట్ ద ఎలక్షన్ కమిషన్ ఎట్ స్టేట్ లెవెల్ అంటే చీఫ్ ఎలక్షన్ కమిషనర్. Next, which part of the constitution makes provision with regard to the electoral system in India. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు 15th. ఓకేనా. సో 15th కాన్స్టిట్యూషన్ 15th దాని ప్రకారం మనకు ఈ ప్రాసెస్ అనేది జరగడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్, ఇంద్రజిత్ గుప్తా కమిటీ ఆన్ స్టేట్ ఫండింగ్ ఆఫ్ ఎలక్షన్స్ వాజ్ అపాయింటెడ్ ఇన్ విచ్ ఇయర్. సో ఇక్కడ మనకి ఇంద్రజిత్ గుప్తా కమిటీ అనేది ఏ ఇయర్ లో మనకి అపాయింట్ చేయడం అంటే ఇట్స్ లైక్ ఇంప్లిమెంట్ చేయడం జరిగిందంటే 1988 సంవత్సరంలో. నెక్స్ట్, హూ రిజెక్ట్స్ ద ఐడియా ఆఫ్ మేకింగ్ ఓటింగ్ కంపల్సరీ. సో మేకింగ్ ఓటింగ్ కంపల్సరీ అనే దాన్ని ఎవరు రిజెక్ట్ చేశారంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్.
Next, who is authorized to exclude post services and matters from the purview of UPS? President. Which of the following constitute the all India services? So all India services ki ikkada following manaki total ga ఏవేవి కన్సిడర్ చేయొచ్చు అంటే ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్, ఇండియన్ పోలీస్ సర్వీస్ అండ్ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్. Next, in which year National Commission for Protection of Child Rights was set up? 2007. Next, which type of body was Planning Commission of India? So Planning Commission of India సంబంధించి ఏ బాడీ మనకి ఇక్కడ కన్సిడర్ చేయొచ్చు అంటే ఎక్స్ట్రా కాన్స్టిట్యూషనల్ బాడీ. నెక్స్ట్, ద యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా వాజ్ కాన్స్టిట్యూటెడ్ ఇన్ విచ్ ఇయర్ యాజ్ అన్ అటాచ్డ్ ఆఫీస్ అండర్ ద ఏజిస్ ఆఫ్ ప్లానింగ్ కమిషన్ అంటే 2009. ఓకే, సో 2009 ఇయర్ లో మనకి యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా. సో ఈ ప్రాసెస్ అనేది మనకి 2009లో జరగడం జరిగింది. నెక్స్ట్, విచ్ స్టేట్స్ హ్యావ్ డిజిగ్నేటెడ్ దేర్ అఫీషియల్స్ యాజ్ లోక్పాల్? సో ఇక్కడ చూడండి, పంజాబ్ అండ్ ఒడిషా. సో పంజాబ్ అండ్ ఒడిషా మనకి ఏమైందనంటే అఫీషియల్ గా లోక్పాల్ డిజిగ్నేటెడ్ దేర్ అఫీషియల్స్ యాజ్ లోక్పాల్. Next, in which year the second backward class commission was appointed with BP Mandal as chairman? So 1979 సంవత్సరంలో 1979వ సంవత్సరంలో మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే సెకండ్ బ్యాక్వర్డ్ క్లాస్ కమిషన్ అనేది మనకు ప్రారంభం జరిగిందనమాట. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ద స్టేజ్ ఆఫ్ క్రిమినల్ ఆఫెన్స్? ఇక్కడ చూసుకున్నట్లయితే క్రిమినల్ ఆఫెన్స్ కింద మనకు ఎన్ని స్టేజెస్ ఉంటాయంటే ఫస్ట్ ఇంటెన్షన్, తర్వాత ప్రిపరేషన్, తర్వాత అటెంప్ట్. సో ఇక్కడ మనకి ఈ 3 చాలా చాలా ఇంపార్టెంట్ ఎప్పుడు అంటే క్రిమినల్ ఆఫెన్స్ విషయంలో. విచ్ సెక్షన్ ఆఫ్ ఐపీసీ ఈజ్ బేస్డ్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ వాలంటీ నాన్ ఫిట్ ఇంజూరియా? ఓకే, సో ఇక్కడ చూసుకున్నట్లయితే విచ్ సెక్షన్ ఆఫ్ ఐపీసీ ఈజ్ బేస్డ్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ అన్నాడు. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ మనకి వాలంటీ నాన్ ఫిట్ ఇంజూరియా ఈ ప్రిన్సిపల్ ప్రకారం మనకు ఐపీసీ సెక్షన్ చూసుకున్నట్లయితే సెక్షన్ 87 ప్రకారం ఈ ప్రాసెస్ అనేది మనకు జరగడం జరుగుతుంది. విచ్ సెక్షన్ ఆఫ్ ఇండియన్ పెనల్ కోడ్ రిలేట్స్ టు సెడిషన్? అంటే మనకు సెక్షన్ 124A ప్రకారం మనకు ఇండియన్ పెనల్ కోడ్ అనేది సెడిషన్ కి రిలేట్ అవుతుంది అనమాట. ద హెడ్ క్వార్టర్స్ ఆఫ్ సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ ఈస్ ప్రపోజ్డ్ ఇన్ ఇక్కడ న్యూఢిల్లీ. ఓకేనా, సో ఇక్కడ చూసుకున్నట్లయితే ద హెడ్ క్వార్టర్స్ ఆఫ్ సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ అనేది న్యూఢిల్లీకి సంబంధించి న్యూఢిల్లీలో మన హెడ్ క్వార్టర్స్ అనేది ఉండడం జరిగింది. నెక్స్ట్, ద ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ యాక్ట్ వాజ్ ఎనాక్టెడ్ ఇన్ విచ్ ఇయర్? అంటే మనకి 2017 సంవత్సరంలో మనకి ఇక్కడ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ యాక్ట్ అనేది ప్రారంభం అయ్యింది. ద మెంటల్ హెల్త్ యాక్ట్ వాజ్ పాస్డ్ ఇన్ విచ్ ఇయర్? సో ఇక్కడ చూసుకుంటే మనకు మెంటల్ హెల్త్ యాక్ట్ అనేది ఏ సంవత్సరంలో మనకు పాస్ అయిందంటే 1987వ సంవత్సరంలో. సో ఇలా చూసుకుంటే మనకి చాలా చాలా ఇంపార్టెంట్ బిట్స్ అనేది ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ నుంచి కలెక్ట్ చేసి వీడియో చేయడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.